పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే స్థాపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీ సమాఖ్య కృష్ణాజీరావు పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని బీసీ భవన్ నందు ఆయన రాంబాబుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ప్రభుత్వం అంటేనే గుర్తుకొచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నేతని, అందుకు అనుగుణంగానే ప్రణాళిక రచించి అమలుపరచడంలో సిద్ధహస్తుడని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయటమే కాకుండా చెప్పనివి కూడా అమలు చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే జయంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు బీసీ భవనంలో విలేకరుల సమావేశంలో సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు నాగేశ్వరరావు అన్న జన్మదిన సందర్భంలో బీసీ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మా బీసీల ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము బీసీలకు వెన్నంటూ ఉండి బీసీల ప్రభుత్వం అని ముద్ర పడిపోయి ఈరోజు రకరకాలుగా పింఛన్ల సదుపాయాలు అయితేనేమి, 1వ తారీఖే డెలివరీగా డోర్ కొట్టి వెంటనే 1వ తారీఖు అయితేనే పింఛన్లు ఇవ్వడము, అలాంటి ప్రభుత్వం మాది బీసీల ప్రభుత్వం. ఎన్ని గవర్నమెంట్లు చూసినాం కూడా ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మేము దాదాపు 60 సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలాంటి పింఛన్లు కూడా 1వ తారీఖే ఈ బీసీల ప్రభుత్వం వచ్చినందుకు మా చంద్రబాబు నాయకత్వంలో మా కర్నూలు జిల్లాలో కూడా ఎక్కడైనా కూడా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా బీసీలకి కానీ ఆ తర్వాత వివిధ ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని కులాలకు కూడా 1వ తారీఖే పింఛన్ల సదుపాయం మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్ని రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా ఎంతో ఉత్సాహంగా కొన్ని అమరావతిలో వచ్చి రకరకాలుగా పరిశ్రమలు వస్తూ మా ఇలాంటి పరిశ్రమలు కూడా ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలు కూడా లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రోడ్లు అయితేనేమి, ఆ తర్వాత బీసీలకు ఉన్న స్త్రీలకు బస్సు సౌకర్యం కానీ రకరకాలుగా ఈ బీసీల ప్రభుత్వము వెంటనే ఉండి ఇలాంటి ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినందుకు అన్ని ప్రజలకు చేకూరుస్తున్నాయని చెప్పి సభగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు, నా పేరు కృష్ణాజీరావు, ఎన్డీ కృష్ణాజీరావు. బీసీ భవనంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వర యాదవ్ బర్త్డే అంటే జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు విలేకరుల సమావేశంలో మా బీసీల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము కాబట్టి వివిధ రకాలుగా పెన్షన్ సౌకర్యాలు అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, సూపర్ 6 పథకాలు అయితేనేమి, వరబగల్ అన్ని ప్రతి జిల్లాలలో కూడా పరిశ్రమలు తేవడానికి మా తెలుగుదేశం ప్రభుత్వం ముందుంది. ప్రతి జిల్లాలో కూడా పరిశ్రమలు వస్తున్నాయి. ఒకటే అమరావతి రాజధానిగా గుర్తింపు వచ్చింది. ఆ రోజు పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయింది, అమరావతి బిల్లు. అలాగే రాష్ట్రపతి ముద్ర కూడా అమరావతిని రాజధానిగా అని గుర్తింపించింది. మళ్ళీ ఇలాంటి మా ఆంధ్రప్రదేశ్కి మా అమరావతి లేదనేది ఏర్పాటు ఉన్నది. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాష్ట్రపతితో అవార్డు తీసుకుని రాష్ట్రపతి ద్వారా మా అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వము ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా. మళ్ళీ బీసీల ప్రభుత్వం అనేటువంటి మా చంద్రబాబు నాయుడు సారు ఎన్ని రకాలుగా బీసీల కోసము పరిశ్రమలు, విదేశాలలో ఉన్న పరిశ్రమలు కూడా మా ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వస్తున్నాయంటే మేము ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి మా ప్రభుత్వానికి నెక్స్ట్ 2029లో కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇలాంటి బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షుని, జిల్లా ఉపాధ్యక్షుని కృష్ణాజీరావు. జై హింద్, జై తెలుగుదేశం, జై. నా పేరు రాంబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచారాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా జాతీయ సంఘానికి రాష్ట్ర ప్రచారాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడనే రాష్ట్రంలోని ఇతర రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చినాయి. యువతకు ఉపాధి ఇస్తున్నారు. అమరావతిలో గైజెట్ తీసుకొచ్చినారు, పర్మనెంట్ అమరావతి తీసుకొస్తున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి డిఎస్సీ నియమించిన డిఎస్సీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారా?
యూత్పై గుడ్డ రేటింగ్ చేసిన 5 ఏళ్ళ నుంచి ఆ తప్పుడు ప్రచారం మానుకోండి. ఎందుకంటే ఆ చంద్రబాబు గారు ఏమి ఇచ్చిన హామీ ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు. సూపర్ సెక్స్లో చేసుకుంటూ పోతున్నాడు, అన్ని చేసుకుంటూ పోతున్నాడు. మీరేం చేసినా చెప్పండి. తప్పుడు ప్రచారం తప్ప మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. అందుకే మేము గొడ్డేల పార్టీని పెడుతున్నాం. మేము ఫ్యాన్ పార్టీ కాదు, గొడ్డేల పార్టీ పెట్టుకోండి. మీరు అనవసరం బిరుదల్లాకండి. మా లోకేష్ గారు యువత కోసం ఎంతో తిప్పలబడి ఈరోజు చూడండి, కార్పొరేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు చాలా 10th క్లాస్ అయితేమి, ఇంటర్ అయితేమి, డిగ్రీ అయితేమి చాలా మార్కులు వచ్చాయి. 600 అంటే 500 వచ్చినాయి, 590 వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్లో. అంటే విద్యను డెవలప్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మీరు విద్యను అమ్ముతున్నారు, వైద్యం అమ్ముతున్నారు. మీరు 5 ఏళ్ళ పరిపాలనలో ఈరోజు యూత్ ఎంతో ఇది చేస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తే తప్పు ప్రచారం చేసి రెచ్చగొడుతున్నారు. దయచేసి మీరు ఏదైనా చేస్తాం కన్నా ప్రజలకు ఉపయోగపడి చేయండి, కానీ ఇట్లా మోసంతో ప్రచారం చేయకండి. చంద్రబాబు గారు బీసీల ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. ఆయన పెట్టిన బీసీలకు తల్లి వందన అయితేమి, పింఛన్ అయితేమి చాలా అమరావతి అన్ని చాలా చేశారు. కాబట్టి తప్పు ప్రచారం మానుకోవాలని చెప్పి ఈ విధంగా తప్పు ప్రచారిస్తే నన్ను ముస్లిం ఎవరు మంచి సీఎం కావు. మా చంద్రబాబు హైకోర్టు సీఎం ఆయన ఉంటాడు 15 వరకు. రాష్ట్ర బీసీల ప్రచారం కలిసి జాతీయ బీసీ